మా ఎయిమ్ ఏందనంటే మేము రైతులకే హెల్ప్‌ఫుల్‌గా కాకుండా ఈవెన్ యూత్‌కి గూడా వాళ్ళు బయటొచ్చేసి చదివిన తర్వాత మేమేం జేయాలా అని జెప్పేసి అదే గాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు వాళ్ళు బయటకొచ్చి ఏదో చేయాలన్న ఒక స్ఫూర్తిని వాళ్ళకిస్తూ మేము వాళ్ళకు ఈ అవగాహన దీనిపైన కావాలని అవగాహన అన్నది మేము ఇస్తా ఉన్నాము. అదే గాకుండా మేము ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ ఉన్నా గూడా ఈ పంచగవ్య ఆహ్, మా అగరబత్తులు గానీ వేరే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఘీ గానీ, తేనె గానీ ఇవన్నీ మన దగ్గర చేస్తా ఉన్నాయి. మేము ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ అన్న ప్రొడక్ట్స్‌ని రెడీ చేస్తున్నాము. రీసెంట్‌గా మాకు లండన్ పీస్ కౌన్సిల్ అండ్ ఎక్సలెన్సీ అవార్డు కూడా పార్లమెంట్ ఆఫ్ లండన్ నుంచి కూడా మాకు లభించింది. అదేవిధంగా శ్రీ ప్రధానమంత్రి మోడీ గారు తన మన్ కీ బాత్లో కూడా 101 ఎపిసోడ్లో మా గురించి విశ్లేషణంగా వివరించారు. అది కాకుండా మేము ఇప్పుడు ఇందాపూర్లో బయోఫ్యూయల్ది ఒక ప్రాజెక్ట్ అన్నది మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. అది 1000 కోట్ల ప్రాజెక్ట్. దీంట్లో కూడా ఎవరైనా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయిన జవాన్ ఎక్కడో సెక్యూరిటీగా నువ్వు చేయనవసరం లేదు, ఇక్కడ కూడా వచ్చి నువ్వు సేవ చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ అన్నది ప్రొవైడ్ చేసే విధంగా మేము ఎథనాల్ ఫ్యాక్టరీ అన్నది కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇందాపూర్లో. ఇప్పుడు ఏప్రిల్లో ఇది ఓపెనింగ్ ఉంది. దీని ఓపెనింగ్కి కూడా ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. అదేవిధంగా ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ప్రాజెక్ట్స్ని తీసుకురావాలన్న ఒక ధ్యేయంతోనే మేము వచ్చాము. ఇక్కడ దీని గురించి ఎవరికి అంత అవగాహన లేదు కాబట్టి ఇక్కడ ఒక స్టాల్ అన్నది మేము పెట్టింది. ఇనిషియల్గా ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇక్కడ ఒక స్టాల్ అన్నది మేము పెట్టాము. మన తెలుగు ప్రజలకు దీని గురించి చెప్పాలి, దీంట్లో సభ్యత తీసుకున్న వాళ్ళకి మేము ఏ విధంగా తోడ్పడతామని చెప్పేసి చెప్పుకుంటూ చేస్తున్నాము.